sin x minus sin 3x by sin square x minus cos square x is equal to 2 sin x అని చూపండి. ఎడమ చేతి వైపు తీసుకున్నాం. ఎడమ చేతి వైపు సబ్స్ట్రాక్షన్ నుండి డిఫరెన్స్ నుండి ప్రోడక్ట్కు ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా sin c మైనస్ sin d. sin c మైనస్ sin d is equal to 2 cos of c plus d. c అంటే x, d అంటే 3x. x plus 3, 2 cos of c plus d by 2 sin of c minus d by 2. sin of c minus d by 2, c అంటే x, d అంటే 3x by ఇక్కడ డినామినేటర్లో మైనస్ను కామన్ తీసుకుంటా. ఎందుకంటే మైనస్ను కామన్ తీసుకోవడం వల్ల మనం ఒక ఫార్ములా మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మైనస్ను కామన్ తీసుకుంటే ఈ రెండు టర్మ్స్ నుంచి మైనస్ను కామన్ తీసుకుంటే ప్లస్ ఉండే పదము మైనస్ అవుతుంది, మైనస్ ఉండే పదం ప్లస్ అవుతుంది. ఈ రెండింటి నుంచి మైనస్ను ఉమ్మడిగా బయటికి లాగుతున్నాం. అప్పుడు ఈ ప్లస్ ఉండే పదము మైనస్ అవుతుంది, మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. మైనస్ ఉండే పదము ప్లస్ అవుతుంది, ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3x 4x బై 2 సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3x మైనస్ 2x బై 2. ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పిన బిగ్గెస్ట్ యాంగిల్ నుంచి ఫస్ట్ స్మాలెస్ట్ యాంగిల్ను తీసేయండి. 3x నుంచి ఎక్స్ను 2x అవుతుంది. బిగ్గెస్ట్ యాంగిల్ ఏ సైన్ ఉంటే అది తగిలించండి బై 2 బై మైనస్ ఈ ప్లస్ ఉండే పదాన్ని మొదటి పదంగా రాసుకుంటాను, మైనస్ ఉండే పదాన్ని రెండవ పదంగా రాసుకుంటాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఆఫ్ 2 2s పోతుంది, ఇక్కడ 2 1s పోతుంది, ఇక్కడ కాస్ 2x మిగిలే యాంగిల్లో, ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ థీటా, ఇదంతా మైనస్ 2 2 క్యాన్సిల్ 2 1s పోతుంది. ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్, సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ యాంగిల్లో అమావాస్య తగులుతుంటే సైన్కు యాంగిల్లో మైనస్ ఉంటుంది, నెగిటివ్ సైన్ వస్తుంది. కాబట్టి అది సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా బై minus cos square x minus sin square x is equal to cos 2x. cos 2x is equal to cos square x minus sin square x ఫార్ములా, మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా. కాబట్టి cos square x minus sin square x బదులు cos 2x, ఆ మైనస్ కామన్ తీసుకునేది కూడా ఈ సూత్రం ఉపయోగించుకోవడానికి. ఇక్కడ ఈ 2 ఈ టర్మ్స్ మల్టిప్లై చేసేటప్పుడు ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ plus into minus, minus 2 cos 2x into sin x by minus cos 2x, minus by minus plus అవుతుంది.